నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. అతి తక్కువ ఖర్చుతో 4 సంవత్సరాలు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును పూర్తి చేసుకుని ఐకార్ అక్రిడేషన్ పొందిన గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి బీఎస్సీ అగ్రికల్చర్స్ డిగ్రీ పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ఏకైక సంస్థ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఐకార్ అక్రిడేషన్ పొందిన యూనివర్సిటీస్ నందు అడ్మిషన్ గైడెన్స్ అందించడంతో పాటు కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్య మరియు ఉద్యోగ అవకాశాల పరంగా కెరీర్ గైడెన్స్ అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సంస్థ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గత 20 సంవత్సరాలుగా ఐకార్ అక్రిడేషన్ పొందిన కాలేజెస్లో మాత్రమే అడ్మిషన్ గైడెన్స్ ఇస్తూ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కేవలం ఐకార్ అక్రిడేషన్ పొందిన యూనివర్సిటీ నుండి మాత్రమే పూర్తి చేయాలని విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తూ ఎన్నో అవార్డ్స్ పొందింది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. అందుకే అగ్రికల్చర్ కోర్సులకు కెరీర్ గైడెన్స్ అందించే కన్సల్టెన్సీలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నప్పటికీ మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఒక ప్రత్యేకమైనటువంటి క్రెడిబిలిటీ, రెప్యుటేషన్ సంపాదించుకుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించిన వివరాలు తెలియచేయడానికి మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో ఈరోజు మనము మాట్లాడుకున్నట్లయితే ఈ అగ్రి బీఎస్సీ గురించి బైపీసీ స్టూడెంట్స్ ఇటువైపు రావడానికి మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారండి? మనము అంటే ఇంతకుముందు చూసుకుంటే కనుక ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయండి. వాళ్ళు ఎయిదర్ డిగ్రీ కోర్సెస్ తీసుకుంటారు లేదంటే కనుక ఇంజనీరింగ్కి వెళ్తూ ఉంటారు. అయితే బైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇంతకుముందు ఒకప్పుడు 50% ఎంపీసీ తీసుకుంటే స్టూడెంట్స్ 45% ఎక్కువగా ఆర్ట్స్ గ్రూప్లోకి వెళ్ళేవాళ్ళు. ఇంటర్మీడియట్లో కేవలం ఒక 5% స్టూడెంట్స్ మాత్రమే బైపీసీ వచ్చేవాళ్ళు బైపీసీ వైపు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేసి బైపీసీ కోర్స్ అనేది ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సేమ్ 50% ఎంపీసీ వైపు స్టూడెంట్స్ వెళ్తుంటే ఇప్పుడు 45% స్టూడెంట్స్ వచ్చేసి బైపీసీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు బైపీసీ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్నో ప్రొఫెషనల్ కోర్సెస్ అనేది స్టూడెంట్స్కు అవైలబుల్గా ఉన్నాయండి బైపీసీ పూర్తయిన విద్యార్థులకు. సో వాటిలో చూసుకుంటే కనుక మనకు మెడిసిన్ ఉంది, అలాగే అగ్రికల్చర్ అయితేనేమి, ఆయుర్వేదిక్, హోమియోపతి, వెటర్నరీ, ఫార్మసీ, నర్సింగ్, అలాగే ఫిజియోథెరపీ అండ్ కొన్ని పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి. ఇట్లా రకరకాల కోర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ అండి. అంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు సొసైటీకి సర్వ్ చేస్తూ ఒక స్టేటస్ అనేది అనుభవించగలుగుతారు ఈ కోర్స్. సో అంత క్రేజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి బైపీసీ కంప్లీట్ అయిన విద్యార్థులకు అనేది ఎక్కువ ఆప్షన్స్ అనేది ఉన్నాయి. అయితే వీటిల్లో పర్టికులర్గా వచ్చేసి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, అంటే ఎన్నో కోర్స్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ బీఎస్సీ అగ్రికల్చర్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారంటే ఏ కోర్స్ అయినా కూడా డెఫినెట్గా గవర్నమెంట్ సెక్టార్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా స్టూడెంట్స్కు ఆపర్చునిటీస్ అనేది ఉండాలండి. డెఫినెట్గా అంటే వాళ్ళు చదివిన కోర్స్ ఏదైతే ఉందో 4 ఇయర్స్ తర్వాతనో లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కోర్స్ డ్యూరేషన్ బట్టి డెఫినెట్గా కెరీర్ పరంగా వాళ్ళకు ఒక వే అనేది దొరకాలండి. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఒక జాబ్ అనేది మ్యాండేటరీ, లేదంటే అట్లీస్ట్ ఒక ఎంటర్ప్రీనియర్గా ఎదగాలన్నా కూడా స్టూడెంట్ వచ్చేసి అవకాశాలు ఎక్కువగా ఉండాలి. సో ఇప్పుడు మనం మెడిసిన్ తీసుకుంటే కనుక స్టూడెంట్ సెటిల్ అవ్వాలి అంటే ఎంబీబీఎస్ కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ టైం అయితే డెఫినెట్గా పడుతుందండి. దాంతోపాటు ఆయుర్వేదిక్, హోమియోపతి లాంటి కోర్సెస్ తీసుకున్నా కూడా అవకాశాలు అనేది స్టూడెంట్స్కు తక్కువగా ఉన్నాయి. ఈవెన్ డెంటల్ పరిస్థితి కూడా అదే. అలాగే వెటర్నరీ తీసుకున్నా కూడా ప్యూర్లీ గవర్నమెంట్ సెక్టార్లోనే ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ప్రైవేట్ సెక్టార్లో స్టూడెంట్ సెటిల్ అవ్వడానికి అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయండి. అలాగే ఫార్మా లాంటి కోర్సెస్ తీసుకుంటే గవర్నమెంట్ సెక్టార్లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్ వచ్చేసరికి ల్యాక్స్లో స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఆపర్చునిటీస్ అనేది థౌజండ్స్లో మాత్రమే ఉంటాయి. అందుకే బీ ఫార్మా కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఈవెన్ ఎం ఫార్మా చేసిన తర్వాత కూడా అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి వచ్చేసి ఇప్పుడు మేము 20 సంవత్సరాల నుండి కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఉన్నాము అండ్ ప్రతి ఇయర్ మానిటర్ చేస్తూనే ఉంటాం కెరీర్ ఆపర్చునిటీస్ గురించి. 2017 వరకు ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ వచ్చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఏదో ఒక ఆపర్చునిటీ అనేది దొరికేదండి. అండ్ 20% స్టూడెంట్స్ వచ్చేసి సాధారణంగానే ప్రైవేట్ సెక్టార్లో ఏదో ఒక వాళ్ళు ఒక జాబ్ అనేది సంపాదించుకొని ప్రైవేట్లో కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే 17 తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది కొంతవరకు తగ్గినప్పటికి కూడా ఈ కోర్స్ అనేది ఇంకా ట్రెండింగ్లో ఉండటానికి రీజన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ మధ్య కాలంలో తీసుకుంటే గవర్నమెంట్ నోటిఫికేషన్లు మనకు లేకపోయినప్పటికీ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులకు ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో మంచి కంపెనీస్ ఉన్నాయండి. మనం సీడ్ ఇండస్ట్రీస్ తీసుకున్నా, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకున్నా, ఇలాంటి ఇండస్ట్రీస్ అనేది 80% మనకు ప్రైవేట్లో కూడా ఎక్కువగా ఉన్నాయి.
దానివల్ల స్టూడెంట్కి వచ్చేసి మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఇందువల్ల స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా ఈ మధ్య కాలంలో బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉన్నారండి. అలానే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మెడిసిన్కి చాలా క్రేజ్ ఉంది. అంటే అబ్రాడ్ వెళ్ళి మనం ఎంబీబీఎస్ చేస్తే బెస్టా లేదా ఇండియాలో ఉండి బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే బెస్ట్, ఎలా ఉంటుందంటారు? చాలామంది స్టూడెంట్స్ వచ్చేసి ఈ కన్ఫ్యూజన్లో ఉంటారండి. అంటే డెఫినెట్గా అయితే బైపీసీ సెలెక్ట్ చేసుకున్న 90% స్టూడెంట్స్ ఎయిమ్ వచ్చేసి మెడిసిన్ చదవాలనేసి అండి. ఎంబీబీఎస్ కోసమే వాళ్ళు బైపీసీ వైపు వస్తూ ఉంటారు. ఒక 10% మాత్రమే రకరకాల ఆప్షన్స్ పెట్టుకొని వస్తారు. ఈ 90% స్టూడెంట్స్ కూడా ఒకప్పుడు మనం తీసుకుంటే గనక ఇండియాలో మెడిసిన్ రాని వాళ్ళు ఏదో ఒక కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఈ మధ్య కాలంలో లాస్ట్ 5-6 ఇయర్స్ నుండి అబ్రాడ్లో మెడిసిన్కి అనేది ఎక్కువగా వెళ్తూ ఉన్నారండి. సో అబ్రాడ్లో మెడిసిన్కి ఎక్కువగా వెళ్తున్నప్పటికీ కూడా స్టూడెంట్స్ ఈ కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. అంటే అబ్రాడ్లో మెడిసిన్ చేస్తే బెటరా లేదా ఇండియాలో బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్స్ చేసుకొని ఫర్దర్గా మళ్ళీ అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ కానివ్వండి రీసెర్చ్ వైపు వెళ్ళటానికి ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, అటువైపు వెళ్ళటం బెటర్ అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే అండి, మెడిసిన్ ప్రస్తుతం వచ్చేసి మనకు 2019 వరకు ఎంసీఐ ఉన్నంత వరకు ఎటువంటి అక్కడ అంటే ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది లేదండి. ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు. ఇండియాకి వచ్చిన తర్వాత తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ కనుక స్టూడెంట్ క్వాలిఫై అవుతే ఇండియాలో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండేది. అయితే మనకు ఎంసీఐ ఎప్పుడైతే డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ వచ్చిందో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కన్ఫ్యూజన్లో పడిపోయిందండి అబ్రాడ్లో పర్టికులర్గా. సో ఎవరైతే అబ్రాడ్లో చదవాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు చాలా రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎన్ఎంసీ ఇచ్చిన గజెట్ ప్రకారం వచ్చేసి చాలా రూల్స్ ఫాలో అవ్వాలి. ఏ కంట్రీ తీసుకున్నా కూడా స్టూడెంట్ వచ్చేసి 8 to 10 years లోపల మెడిసిన్ కంప్లీట్ చేసుకునే పరిస్థితి అయితే ఇవాళ లేదు. సో ఇలాంటి స్టూడెంట్స్కు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డెఫినెట్గా బీఎస్సీ అగ్రికల్చర్ కూడా మంచి రెప్యుటేషన్ అండ్ మంచి వాల్యూ ఉన్న కోర్స్ అండి. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి స్టూడెంట్స్ వచ్చేసి మెడిసిన్ అబ్రాడ్లో మెడిసిన్తో. ఇండియాలో సీట్ వచ్చిందనుకోండి నో ఇష్యూ, లేదు అంటే కనుక అబ్రాడ్తో కంపేర్ చేసినప్పుడు ఇండియాలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సే బెటర్ అండి. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, ప్రవీణ్ గారు వెస్ట్ గోదావరి నుంచి. ప్రవీణ్ గారు మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారితో. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మా పాప బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకుంటుందండి. ఓకే, అది తనకి 4 years కి కలిపి ఫీజు అంతా డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందామని మీకు కాల్ చేశాను సార్. రైట్ సార్, బీఎస్సీ అగ్రికల్చర్కి వచ్చేసి డిఫరెంట్ ఫీజెస్ అనేది ఉంటాయండి. అంటే స్టేట్ బట్టి కాలేజ్ బట్టి ఫీజు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మినిమం అవుతే కనుక సార్ మనకు మహారాష్ట్ర లాంటి స్టేట్లో వచ్చేసి మనకు ఒక 4 lakhs నుండి ఫీ అనేది స్టార్ట్ అవుతుంది సార్. అండ్ హయ్యెస్ట్ కూడా ఒక 7-8 lakhs వరకు ఫీజెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇది అగైన్ స్టేట్ అండ్ అక్కడ ఉన్న కాలేజ్ బట్టి ఆ కాలేజ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఫీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. సో అయితే మనం చూసినట్లయితే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత పీజీ చేస్తేనే ఈ డిగ్రీకి వాల్యూ ఉంటుందంటారా? పీజీ చేయకుండా ఫర్దర్గా వెళ్ళాలంటే ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? చాలా వరకు స్టూడెంట్స్ కూడా ఏంటంటే అండి, అంటే మెడిసిన్ అయితే కనుక ఎంబీబీఎస్ తర్వాత అక్కడికి ఎడ్యుకేషన్ స్టాప్ చేస్తే మనం సర్వైవ్ అవ్వలేము, పీజీ మ్యాండేటరీ అనేసి చాలామంది అదే వేలో అగ్రికల్చర్ కోర్స్ కూడా బీఎస్సీ అగ్రి అయిన తర్వాత పీజీ చేస్తేనే వాల్యూ ఉంటుందనేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అండి 4 years కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎన్నో ఆపర్చునిటీస్ బోత్ గవర్నమెంట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయండి. అయితే స్టూడెంట్ ఇంకా ఎక్కువగా రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనుకుంటే కనుక పీజీలో కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే ఎంఎస్సీలో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. అగ్రోనామీ, ఎంటమాలజీ, సాయిల్ సైన్స్, సీడ్ టెక్నాలజీ ఇటువంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి. స్టూడెంట్కు ఏదైనా ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ తీసుకొని ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మనం ఇక్రిసాట్ తీసుకున్నా నాబార్డ్లో తీసుకున్నా కూడా స్టూడెంట్కు మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. అండ్ పే స్కేల్ కూడా గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కువగానే ఉంటుందండి. ఈ మధ్యకాలంలో ఒక 3-4 years నుండి ఎక్కువ మంది రీసెర్చ్ వైపు వెళ్తున్నారండి. పీజీ చేస్తే డెఫినెట్గా అయితే స్టూడెంట్కి ఇంకా మంచి వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొంతమంది ఇండియానా అబ్రాడ్ అనే దానికి వచ్చేసి సో ఇండియాలో ఎలాగో అండి చాలా వరకు స్టూడెంట్స్ వచ్చేసి మనకున్న సాయిల్ టైప్స్ మీద మనకున్న టెక్నాలజీ మీద ఈ 4 years కోర్స్ డ్యూరేషన్లో చాలా వరకు ట్రైన్ అవుతారండి. అలాగే అబ్రాడ్లో వెళ్తే కనుక ఏదైనా ఒక మంచి కంట్రీ సెలెక్ట్ చేసుకొని అబ్రాడ్లో కూడా అక్కడున్న సాయిల్ టైప్స్ మీద టెక్నాలజీ మీద స్టూడెంట్ ట్రైన్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈవెన్ మనం రీసెంట్ ఇయర్స్లో కూడా తీసుకుంటే మన ఏదైతే
ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా చాలాసార్లు స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళు అంటే ఇంటిమేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. ఒకవేళ ఇండియాలో కనుక ఎంఎస్సిలో సీట్ రాకుంటే కనుక స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఇక్కడితో స్టాప్ చేయకుండా బయటి కంట్రీస్కి వెళ్ళి కూడా మీరు చేయొచ్చు, కోర్స్ అనేది పర్సూట్ చేయండి. చేస్తే కనుక ఇక్కడున్న టెక్నాలజీ మీద ఆల్రెడీ మీకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి అబ్రాడ్లోకి వెళ్ళి చదివి వచ్చిన తర్వాత కూడా అక్కడ టెక్నాలజీ మీద కూడా ట్రైన్ అవుతారు. అండ్ డెఫినెట్గా అది మన కంట్రీకి వచ్చేసి హెల్ప్ఫుల్ అవుతుందనేసి చాలాసార్లు అనేక సందర్భాల్లో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగిందండి. సో స్టూడెంట్స్ ఎవరైతే అంటే అక్కడితో ఆపేయకుండా ఫర్దర్గా ఏదన్నా పీజీ వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళొచ్చండి. మనము నెదర్లాండ్స్ అయినా, పోలాండ్, డెన్మార్క్ అండ్ ఈవెన్ ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్లో మంచి టెక్నాలజీ అనేది ఉంది. అండ్ చాలామందే ఇప్పటికీ మన స్టూడెంట్స్ వచ్చేసి పీజీ కోసం అక్కడికి హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ వెళ్తూ ఉన్నారండి. అక్కడ ఫీజెస్ కూడా చాలా తక్కువ అండి. స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత డే 1 నుండి పార్ట్ టైమ్స్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక టెక్నికల్ కోర్స్కు యూఎస్కి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు మాకు రిలవెంట్ జాబ్స్ అనేది దొరకట్లేదు, ఎక్కడో ఇర్రిలవెంట్ జాబ్స్లో ఏదో పెట్రోల్ పంప్లోనో రెస్టారెంట్స్లోనో మేము జాబ్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేసి మనం వింటూ ఉంటాము. అయితే అగ్రికల్చర్ కోర్స్ మీద వెళ్ళే స్టూడెంట్స్ వచ్చేసి చాలా తక్కువ మంది ఉంటారండి. వాళ్ళు ఏదైతే చదువుకున్నారో ఆ కోర్సుకు సంబంధించినవి రిలవెంట్ జాబ్స్ అనేది ఈజీగా దొరుకుతున్నాయండి. సో అక్కడ వాళ్ళు పార్ట్ టైమ్స్ చేసుకుంటూ వాళ్ళ ఫీ ఏదైతే 2 years ఫీ ఉందో అది మొత్తం కూడా వాళ్ళు అక్కడ సంపాదించుకునే అవకాశం ఉందండి. అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్క కంట్రీలో స్టే బ్యాక్ పీరియడ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ కంట్రీ రూల్స్ ప్రకారం మళ్ళీ అక్కడ వాళ్ళు వర్క్ పర్మిట్ అనేది సంపాదించుకోవచ్చు అండి. నెక్స్ట్ వాసవి గారు ఉన్నారండి తాడిపత్రి నుంచి. వాసవి గారు, హలో. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి రక్షిత గారు. హలో హలో, మాట్లాడండి రాజశేఖర రెడ్డి గారితో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు మహారాష్ట్రలకి మనకి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అనే కాలేజెస్ ఉన్నాయి కదా. అవునండి. దాంట్లో డిఫరెన్స్ ఏంటి సార్? ఏది చూస్ చేసుకుంటే బెటర్? ఇప్పుడు మనం తీసుకుంటే అండి, ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చేసి గవర్నమెంట్ అఫీషియల్గా ప్రతి ఇయర్ ఏ కాలేజ్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనేది తెలియచేయడానికి వచ్చేసి గ్రేడ్స్ అనేది పబ్లిష్ చేస్తుంది. సో రీసెంట్గా ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా మొత్తం మనకు 74 ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయండి. సో ఈ 74 ప్రైవేట్ కాలేజెస్ను వచ్చేసి ఒక 4 గ్రేడ్స్లో డివైడ్ చేయడం జరుగుతుంది. ఏ గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉంటాయండి, అలాగే బి గ్రేడ్లో కొన్ని ఉంటాయి, సి అండ్ డి గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి. సో జనరల్గా ఏ గ్రేడ్లో ఉన్న కాలేజెస్ అనగానే ఏంటంటే అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి అనేసి దాని మీనింగ్ అండి. బి గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ తర్వాత వచ్చేసి కొంతవరకు నామినల్గా యావరేజ్గా ఉంటాయి అక్కడ, అంటే ఇన్స్టిట్యూషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఫెసిలిటీస్ పరంగా ఆ గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సి అండ్ డి గ్రేడ్ కాలేజెస్ కూడా చాలా వరకు ఉంటాయండి. డి గ్రేడ్లో అయితే లాస్ట్ 3-4 yearsలో పర్మిషన్ వచ్చిన కాలేజెస్ ఎక్కువగా ఉంటాయి. సి గ్రేడ్లో కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువేటివి ఉంటాయి అన్నమాట. సో వీటిలో మనము ఒక బెటర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఏ గ్రేడ్లో అప్రాక్సిమేట్గా ఒక 20 కాలేజెస్ ఉన్నాయండి, 74 కాలేజెస్లో కలిపి కూడా. ఈ 20 కాలేజెస్నే మనం టాప్ 20 కాలేజెస్ అంటూ ఉంటాము. ఈ 20 కాలేజెస్లో బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి అండ్ అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది. స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు స్పోర్ట్స్కు సంబంధించి అయితేనేమి, అక్కడ ఈవెన్ హాస్టల్ సంబంధించిన ఫెసిలిటీస్ కూడా బాగుంటాయండి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇన్ కేసు ఏ గ్రేడ్లో కనుక సీట్లు మొత్తం ఫిల్అప్ అయిపోయి ఉంటే కనుక బి గ్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సి అండ్ డి గ్రేడ్ అనేది అంత అక్కడ ఫెసిలిటీస్ అనేది అంతగా బాగుండవండి. సో ఏ అండ్ బి గ్రేడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాలేజెస్ టాపిక్ వచ్చాయి కాబట్టి అసలు మహారాష్ట్రలో ఎన్ని కాలేజెస్ ఉంటాయండి? ఇప్పుడు ఒక ప్రైవేట్ కాలేజ్లో చదివిన వారికి గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ అది ఎలా వస్తుందంట? రైట్, ఇప్పుడు మనం చూసుకుంటే అండి మనకు అంటే ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉండేది ఎంటైర్ ఇండియాలో కేవలం ప్రస్తుతం అయితే 3 states మాత్రమే ఉన్నాయండి ఇండియాలో. గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే దాదాపుగా ప్రతి స్టేట్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఆ గవర్నమెంట్ యూనివర్సిటీ కింద కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటాం గవర్నమెంట్ కాలేజెస్ని. సో అలా కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అయితే దాదాపు ప్రతి స్టేట్లో ఉన్నాయండి. ప్రైవేట్ కాలేజెస్ విషయానికి వస్తే ప్రైవేట్ కాలేజెస్ను మనం అఫిలియేటెడ్ కాలేజెస్ అంటామండి. గవర్నమెంట్ యూనివర్సిటీ కింద అఫిలియేషన్తో రన్ అయ్యే ప్రైవేట్ కాలేజెస్. సో ఈ ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసి ఇండియాలో ఓన్లీ 3 states మాత్రమే ఉంటాయండి. మహారాష్ట్రలో, తమిళనాడులో అండ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. తమిళనాడులో 25 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయండి అండ్ మహారాష్ట్రలో వచ్చేసి 74 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో 6 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 3 states మాత్రమే
మాత్రమే మనకు ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఉన్న 6 ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే మనం ఏ ప్రైవేట్ కాలేజ్లో చదివినా కూడా స్టూడెంట్కి వచ్చేసి డిగ్రీ అనేది ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి మాత్రమే వస్తుందే తప్ప ప్రైవేట్ కాలేజ్ నుండి ఉండదండి. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ అనేది ఒక అఫిలియేషన్తో యూనివర్సిటీ కింద రన్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అవ్వచ్చు, సిలబస్ అవ్వచ్చు, ప్యాటర్న్ అంతా యూనివర్సిటీలో ఏదైతే ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా డిగ్రీ అవార్డ్ చేసేది కూడా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాత్రమే అవార్డ్ చేస్తుందన్నమాట. సో అదేవిధంగా మహారాష్ట్ర విషయానికి వస్తే అండి ఇక్కడ టోటల్ 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి మహారాష్ట్రలో. ఈ 4 గవర్నమెంట్ యూనివర్సిటీస్ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చేసి మనకు 74 ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క యూనివర్సిటీ కింద అప్రాక్సిమేట్గా ఒక 15 to 20 కాలేజెస్ మధ్యలో ప్రైవేట్ కాలేజెస్ అనేది మనకు మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. సో ఈ కాలేజెస్లో ఎక్కడ చదివినా కూడా స్టూడెంట్కి వచ్చే డిగ్రీ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి మాత్రమే వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాలేజ్ ఉందండి ఔరంగాబాద్లో, ఆ ఔరంగాబాద్ సిటీలో ఉన్న కాలేజ్ మొత్తం కూడా పర్మనీలో ఉన్న వసంతరావు నాయక్ మరత్వాడ కృషి విద్యాపీఠ కిందికి అఫిలియేటెడ్ కాలేజెస్ అంటాము. సో ఆ యూనివర్సిటీ నుండి మాత్రమే డిగ్రీ వస్తుంది. సో ఇక్కడ మహారాష్ట్రలో ఏ ప్రైవేట్ కాలేజ్లో చదివినా ఈ 74 ప్రైవేట్ కాలేజ్లో ఆ కాలేజీకి సంబంధించిన అఫిలియేటెడ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ అనేది వస్తుందండి. అండ్ ఫీజెస్ అనేది తీసుకుంటే మహారాష్ట్రలో కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. 74 కాలేజెస్ అంటే మనకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు లేదా ఫార్మసీ కాలేజీలు ఎలా ఉన్నాయో వాళ్ళ దగ్గర అగ్రికల్చర్ కాలేజెస్ అనేది అలా ఉన్నాయి. సో దానివల్ల ప్రతి స్టూడెంట్కు లోకల్లో ఉండే వాళ్ళకు మహారాష్ట్ర స్టూడెంట్స్కు కౌన్సిలింగ్లో ఆల్మోస్ట్ సీట్లు అనేది వస్తాయి. అదర్ స్టేట్ కోటా కింద 20% మేనేజ్మెంట్ కోటాకు వచ్చేసి ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల నుండే స్టూడెంట్స్ ఉంటారండి. సో మన తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది జాయిన్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి మహారాష్ట్రలో ఫీజెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయండి. సో ఏ కాలేజ్ తీసుకున్నా కూడా అంటే మనం టాప్లో ఉన్న కాలేజ్ కూడా 74లో ఉన్న టాప్ 20 కాలేజెస్లో కూడా ఒక 6-7 lakhs మాత్రమే ఫీజు అనేది ఉంటుందన్నమాట కంప్లీట్ 4 yearsకు. అండ్ బేసిక్ వచ్చేసి 4 lakhs నుండి అక్కడ ఫీజెస్ అనేది కంప్లీట్ 4 years కోర్స్ డ్యూరేషన్కు ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. మణి గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. మణి గారు మేడం మాట్లాడండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నాకు డౌట్ ఏంటంటే డిగ్రీలో బీఎస్సీ కెమిస్ట్రీకినే అలాగే ఎంసెట్ రాసి బీఫార్మసీకి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడిగామని. రైట్, రెండు కూడా డిఫరెంట్ కోర్సెస్ అండి. బీఎస్సీ కెమిస్ట్రీ మీరు గ్రాడ్యుయేషన్లో చేసేది అది డిఫరెంట్ కోర్స్ అండి. బీ ఫార్మసీ అనేది కంప్లీట్ డిఫరెంట్ కోర్స్ అండి. సో బీ ఫార్మసీ అనేది 4 years ప్రొఫెషనల్ కోర్స్ అండి. ఎటువంటి అంటే మీరు బీఎస్సీ కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకునే దానికి బీ ఫార్మసీ అనేది ఎటువంటి సంబంధం అనేది ఉండదండి. రెండు కూడా డిఫరెంట్ కోర్సెస్ అండి. అలానే ఈ ప్రైవేట్ కాలేజెస్ మనం చూసినట్లయితే అటు ఏపీ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్న మహారాష్ట్ర, ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాయి కదా, అంటే ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ కోర్సుకి సంబంధించి అంటే ఏం చెప్తారు? ఓకే, సంజన గారు ఉన్నారండి. సంజన గారు తిరుపతి నుంచి. హలో మేడం, చెప్పండి, మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారు మీ డౌట్ అడగండి. సార్ చెప్పండి అండి. సార్ నేను సంజనాని సార్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. సార్ మనకి మహారాష్ట్రలో చాలా కాలేజెస్ ఉన్నాయి కదా సార్. అవునమ్మా. అసలు బెస్ట్ కాలేజ్ అంటే ఏమో చెప్పండి సార్ అసలు. రైట్, మహారాష్ట్రలో 74 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయమ్మా మొత్తం టోటల్గా. వీటిల్లో బెస్ట్ కాలేజెస్ అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ ఏ గ్రేడ్లో కొన్ని కాలేజెస్ ఉన్నాయి, బి, సి, డి గ్రేడ్స్లో కూడా కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఏ గ్రేడ్లో ఏవైతే కాలేజెస్ ఉంటాయో అవన్నీ కూడా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజెస్ అనమాట. అప్రాక్సిమేట్గా వచ్చేసి మనకు ఒక 20 ప్రైవేట్ కాలేజెస్ అనేది ఈ ఏ గ్రేడ్లో ఉన్నాయమ్మా. వీటిల్లో కనుక మనము జాయిన్ అవ్వచ్చు. బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫెసిలిటీస్ బాగుంటుంది, అండ్ ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది. సో టాప్లో తీసుకుంటే కనుక మనకు టాప్ 5లో కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయమ్మా. ఆ టాప్ 5 కాలేజెస్ కూడా మీకు ఒక్కసారి మా వాళ్ళు కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. సో ఇన్ ద క్వశ్చన్ ఆన్సర్ అంటే ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కడ మంచి యూనివర్సిటీ, ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏం చెప్తారు? రైట్, సో ఆబ్వియస్గా అంటే ఇప్పుడు 3 స్టేట్స్లో మనకు ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది ఉన్నాయి. తమిళనాడులో ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలో ఉన్నాయి, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఎక్కడ బెటర్ కాలేజెస్ ఉన్నాయి అంటే డెఫినెట్గా ఒక్కొక్క స్టేట్లో అంటే అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ బట్టి ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకుంటే కొన్ని బెటర్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఆంధ్రాలో బెటర్ కాలేజెస్ ఉన్నాయి మనకు, అండ్ ఈవెన్ తమిళనాడులో కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉన్నాయన్నమాట. అయితే చాలా వరకు మనం తీసుకుంటే కనుక తమిళనాడు
తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లో మనకు పర్మిషన్ వచ్చిన కాలేజెస్ అన్నీ కూడా రీసెంట్ ఇయర్స్లో వచ్చినాయి. తమిళనాడు తీసుకుంటే 90% కాలేజెస్ అన్నీ కూడా 2015 తర్వాత పర్మిషన్ వచ్చినాయండి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు 2016లో పర్మిషన్ వచ్చిన కాలేజెసే అన్నీ కూడా 6 ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. ఈ 6 కాలేజెస్ కూడా 2016లో పర్మిషన్ వచ్చినాయి. అదే మహారాష్ట్రలో తీసుకుంటే కనుక మనకు చాలా వరకు ఓల్డ్ కాలేజెస్ అనేది ఉన్నాయండి. కొన్ని కాలేజెస్ వచ్చేసి ఈవెన్ 20 years బిఫోర్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్ ఉన్నాయి. కొన్ని వచ్చేసి 15 years బిఫోర్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్ ఉన్నాయి. అండ్ మన తెలుగు స్టూడెంట్స్ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడులో కాలేజెస్ లేని టైం నుండి కూడా ఎక్కువగా మహారాష్ట్రలోని ప్రైవేట్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేవాళ్ళండి. సో మహారాష్ట్రలో ఉన్న ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్లో సాధారణంగానే ఓల్డ్ ఇన్స్టిట్యూషన్ అంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి, అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుందనేసి మనము ఊహించవచ్చు. ఎందుకంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కాలేజీల్లో వాళ్ళు ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్లో ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కనీసం ఏ ఇన్స్టిట్యూషన్కి అయినా కూడా 5 to 10 years మినిమం అనేది పడుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ 10+ years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, బెటర్ కాలేజ్ అనేది మహారాష్ట్రలో ఉంది అండి. అలా అనేసి అన్ని 74 కాలేజెస్ అయితే ది బెస్ట్ అని చెప్పలేం, కానీ మనం టాప్ కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ఎంతో అవసరం అండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రమ్య గారు ఉన్నారండి కాకినాడ నుంచి. రమ్య గారు, హలో, మీ డౌట్ అడగండి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. సార్ నేను కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. రమ్య. ఓకే సార్, బిఎస్సీ అగ్రికల్చర్ చేశాక ఎట్లాంటి సెక్టార్స్ నుంచి జాబ్స్ వస్తాయి సార్? ఓకే, రైట్ అమ్మా. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి మనకు జనరల్గా గవర్నమెంట్లో బోత్ అంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవి కూడా చాలానే ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టేట్ గవర్నమెంట్ కింద తీసుకుంటే కనుక మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, అలాగే రీసెర్చ్ ఆఫీసర్ అని, డెవలప్మెంట్ ఆఫీసర్, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని, అలాగే బ్యాంకింగ్ సెక్టార్లో ఫీల్డ్ ఆఫీసర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అనేసి ఇట్లా రకరకాల ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. అండ్ ఈవెన్ మనకు స్టేట్ వైజ్గా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకు ఆపర్చునిటీస్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఉంటాయి. వీటితో పాటు సెంట్రల్ లెవెల్లో కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది ఉంటాయి. నాబార్డ్లో అవ్వచ్చు, ఇక్రిసాట్లో అవ్వచ్చు, ఎఫ్సిఐలో అవ్వచ్చు, మనకు ఆపర్చునిటీస్ అనేది చాలానే ఉంటాయమ్మా. అండ్ ఇవి కాకుండా మనకు ఈ కోర్స్కున్న అంటే ఈ కోర్స్కి ఇంత క్రేజ్ రావడానికి కూడా మరో మెయిన్ రీజన్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి అగ్రికల్చర్ సంబంధించినవి, అండ్ వాటిల్లో కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. మనము ఏదైనా ఇప్పుడు ఫెర్టిలైజర్స్ లేదా పెస్టిసైడ్స్ ఇండస్ట్రీస్ తీసుకున్నా, బయోకెమికల్ ఇండస్ట్రీస్ అయినా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అయినా, సీడ్ కంపెనీలైనా గవర్నమెంట్ సెక్టార్లో ఒక 10 to 15% మాత్రమే ఉంటాయి. వీటిల్లో మనకు ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో కూడా ఎన్నో సీడ్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మనకు చాలానే ఉన్నాయన్నమాట. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్లో ఆ టైంకు నోటిఫికేషన్ లేక జాబ్ ఆపర్చునిటీ లేకపోయినప్పటికీ ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకు మంచి ఆపర్చునిటీ అనేది దొరుకుతుందమ్మా. నెక్స్ట్ సాయిరామ్ కృష్ణ గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. సాయిరామ్ కృష్ణ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ఇది ఎంపీసీ అయింది మా అబ్బాయి. ఓకే, దాని తర్వాత పర్సంటేజ్ ఎంత ఉండాలండి? ఇంటర్ పర్సంటేజ్ 50% ఉండాలండి. ఇప్పుడు బాబుది ఎంపీసీ అయిపోయింది అండ్ ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ కానీ ఎంఎస్టీ సెట్ కానీ రాశారా అండి? ఎంసెట్ రాశారు. ఓకే, ఫైన్ అండి. సో మనం ఇప్పుడు తీసుకుంటే కనుక మనకు ఒక మహారాష్ట్రలో మాత్రమే ఎంపీసీ. హలో, చెప్పండి అండి. ఇప్పుడు 50% గ్రూప్ సబ్జెక్ట్లలో టోటల్ కేటగిరీ ఏంటండి స్టూడెంట్ది? అంటే బీసీ ఉంది. ఓకే, సో జనరల్గా ఏంటంటే అండి మనము ఎంపీసీ స్టూడెంట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంటైర్ ఇండియాలో ఓన్లీ ఒక మహారాష్ట్రలో మాత్రమే పాసిబిలిటీ ఉందండి. వేరే ఏ స్టేట్ తీసుకున్నా, ఈవెన్ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఈవెన్ తమిళనాడు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా డెఫినెట్గా బైపీసీ స్టూడెంట్ మాత్రమే స్టూడెంట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. లేదంటే ఎంబైపీసీ అయినా చేసి ఉండాలి. లేదు అంటే కనుక ప్యూర్లీ ఎంపీసీ చేసిన స్టూడెంట్ మహారాష్ట్రలో జాయిన్ అవ్వాలంటే కనుక ఆప్షన్ అయితే ఉంది. బట్ దీనికి ఏంటంటే 50% అనేది మినిమం ఇంటర్మీడియట్లో మార్క్స్ అనేది ఉండాలండి. ఓవరాల్ మార్క్స్ ఉండాలి, గ్రూప్స్లో కాదండి. సో ఇన్ కేస్ ఏదైనా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అవుతే కనుక మనకు 40% ఉన్నా సరిపోతుంది. జనరల్ కేటగిరీ లేదా బీసీ కేటగిరీస్కి వచ్చేసి కంపల్సరీ 50% మినిమం మనకు ఓవరాల్ పర్సెంటేజ్ అనేది ఉండాలండి. అలానే రాజశేఖర రెడ్డి గారు చాలా మంది కూడా ఈ బీఎస్సీ అగ్రి చేయడానికి యూనివర్సిటీస్నే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే యూనివర్సిటీస్లో చదివితే బెస్టా లేదంటే మామూలు కాలేజెస్లో కూడా చేసి
చేస్తే కనుక వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? సో మనకు ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ అనేది ఉన్నాయండి. ఈ మధ్య కాలంలో మనం 2018 తర్వాత అంటే రీసెంట్ 4 ఇయర్స్ నుండి ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా అక్రెడియేషన్ అనేది దొరుకుతుంది. ఇంతకుముందు ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి మాత్రమే అక్రెడియేషన్ ఉండేది. ఆ గవర్నమెంట్ యూనివర్సిటీ కింద ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ మాత్రమే ఉండేటివి. అయితే 2018 తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక అప్రాక్సిమేట్గా ఒక 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఐకార్ అక్రెడియేషన్ అనేది వచ్చిందనమాట. సో వీటిల్లో ఏది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనే కన్ఫ్యూజన్ డెఫినెట్గా ఉంటుంది స్టూడెంట్కి. ఎందుకంటే వ్యాస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీ బెటరా కాలేజ్ బెటరా అనే దానికి వచ్చేసి కొన్ని యూనివర్సిటీస్లో కూడా కొన్ని బెటర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. ఈ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా కొన్ని మంచి ఎడ్యుకేషన్ అందించే యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ పర్టికులర్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ మీదనే వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ పెట్టి స్టూడెంట్కు బెటర్ ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి వాళ్ళ దగ్గర టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి, పారామెడికల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటారు, అలాగే ఫార్మా రిలేటెడ్ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతవరకు కన్ఫ్యూజన్గా ఉంటుందన్నమాట. అయితే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా అగ్రికల్చర్ కాలేజ్ వాటిల్లో కేవలం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ మాత్రమే ఉంటుందండి. ఇతర పారామెడికల్ కోర్సెస్ కానీ ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సెస్ కానివ్వండి, ఎంబీఏ లాంటి మేనేజ్మెంట్ కోర్సెస్ ఏవి ఉండవు. సో అక్కడ కేవలం బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ మాత్రమే రన్ అవుతూ ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీటిల్లో కూడా ఏదైనా అది యూనివర్సిటీ అయినా మనము కాలేజ్ అయినా కూడా రెండు బెటర్ అండి. దేంట్లో చేసినా కూడా నో ప్రాబ్లం. సర్టిఫికేట్ పరంగా స్టూడెంట్కు ఈక్వల్గానే ఇక్కడ ఉంటుందన్నమాట. అయితే కొంతవరకు మనం అబ్రాడ్లో వెళ్ళి స్టూడెంట్ ఏదైనా ఎంఎస్ చేయాలన్నప్పుడు కొంతవరకు ప్రైవేట్ యూనివర్సిటీ కంటే కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ నుండి వచ్చే డిగ్రీకి అనేది కొంచెము వాల్యూ అనేది ఎక్కువగానే ఉంటుందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజశేఖర్ రెడ్డి గారు. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.